రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నావా సర్కస్ నడుపుతున్నావా? రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల కోట్లు అప్పు చేశారు అని అన్నాడు. నిన్న 829 లక్షల కోట్లు అని చెబుతున్నాడు. పూటకో లెక్క మాట్లాడుతూ సంఖ్య పెంచుతున్నాడు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అసలు అప్పు 4,17,000 కోట్లు మాత్రమే. అధికారంలోకి వచ్చిన మొదటి 2 వారాల్లోనే శ్వేతపత్రం అనే అబద్ధాల జాతర మొదలుపెట్టినారు. మొదలుపెట్టుడు 6 లక్షల కోట్లు అప్పయిందని మొదలు పెడతాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిసార్లు మారుస్తారో ఆ అంకె కూడా మాకు కూడా అర్థమవుతలేదు. మొదలుపెట్టినప్పుడు డిసెంబర్ 2023లో 6 లక్షల చిల్లర కోట్లు అప్పు అని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది. ఇవాళ చెప్తున్నాడు నిన్న 8,29,000 కోట్లట. ఈ సంఖ్య రోజు రోజుకు మారుతూనే ఉంటుందా? సర్కార్ నడుపుతుండ్రా, సర్కస్ నడుపుతుండ్రా, ఏం నడుపుతున్నారు మీరు? 6 లక్షల కోట్లని చెప్పింది మీరే, మళ్ళీ ఇవాళ 8,29,000 కోట్లను అబద్ధం చెప్తుంది మీరే. అసలు వాస్తవం ఏంది? 4,17,000 కోట్లు మాత్రమే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు. 10 ఏళ్ల కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం 40,000 కోట్లు మాత్రమే.